నేర్పాల్సిన ఓ టీచర్ బుద్ధి పక్కదారి పట్టింది. మనవరాళ్ల వయసున్న బాలికలపై ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. యాదాద్రి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక స్కూల్లో అండెం మాధవరెడ్డి అనే టీచర్ 3వ తరగతి జరుగుతున్న 6 బాలికలపై ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఓ బాలిక అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా టీచర్ బాగోతం బయటపడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్కు వెళ్లేటప్పటికే టీచర్ పారిపోయాడు. దీంతో టీచర్ మాధవరెడ్డిపై పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నా బిడ్డ ఇప్పుడు 2 వారాలు పోక బడికి ఎందుకు పోతున్నా కొట్టినా 2 వారాలు కొడుతుంటే బలివికి ఈరోజు ఎగ్జామ్ ఉందని కొట్టి పంపినాక నీ పనికి వెళ్ళిపోయినాక ఇంటికి వచ్చినాక 1:30కి వచ్చినాను. ఇంటికి వచ్చినాక మా భార్య ఇట్లా సంగతి సార్ అంటే ఇట్లా బట్టలు ఇచ్చుకున్నా స్కూల్ పోయినాక ముద్దులు పెడుతున్నట అని చెప్తే ఎందుకు అట్లా చేస్తున్నా కథ అని నేను చక్కగా డైరెక్ట్ అంటే ఇంత పొలాలు సోపదలు ఉంటారు వాళ్ళు 10 మంది రామార పిల్ల బండికిట్టే బిడ్డ నూడగూడ బిడ్డ వాళ్ళ మన నూడగూడ బుజ్జి ఒకటి వీళ్ళు మా ఒడ్డరి కాళ్ళలో 4 ఉంటారు. వాళ్ళ మొత్తం తెలుసుకుంటే ఇట్లా ఇప్పుతుండు ఇట్లా బట్టలు ఇప్పుతుండు ముద్దులు పెట్టుకుంటుంటే అందరం కలిసి వచ్చి మేము స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాక వీళ్ళు వచ్చి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మా టీచర్ పేరు ఏం పేరు? మన మాధవరెడ్డి సారు వాస్తవంగా చెప్పాలి రోజు 10 రూపాయలు బిడ్డకు. నా బిడ్డకు షుగర్ ఉంది, పిల్లలకి నా బిడ్డకు షుగర్ ఉంది. అయితే ప్రేమంగా ఇస్తున్నాం మేము అనుకున్నాం కొన్ని రోజులు మాత్రం. ఈ రోజు